హాయ్ వెల్కమ్ టు చైతన్య రియల్ ఎస్టేట్. మనకు ఒక మంచి సైట్ అయితే వచ్చింది. హెచ్ఎండిఏ టీఎస్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇది టోటల్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ప్లస్ 100 ఫీట్ రోడ్కు ఎల్ షేప్లో టోటల్లీ వెంచర్కి అటాచ్ అయి ఉంటుంది. ఈ ఇండ్లు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా ఈ వెంచర్లోనేదండి. సో మెయిన్ ఎంట్రన్స్ గేట్లో ఉన్నాము, మనం చూస్తున్నాము. ఇది 30 ఫీట్ రోడ్ అండి, ఇది చూస్తున్నాము. ఇందులో ఫ్లాట్లు అయితే 152, 162, 180, 200, 250, 500 ఫ్లాట్స్ అయితే మనకు అవైలబిలిటీ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ నుండి మనకు RRR వరకు రోడ్స్ అయితే కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది. ఈ ఫ్లాట్ ఓఆర్ఆర్కు మళ్ళీ RRRకు ఇంత దూరంలో ఉంటుంది. సో మనం ప్లాన్ అయితే చూస్తున్నాము. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 నుంచి NS44 బెంగళూరు హైవేకు జస్ట్ మనకు షాబాద్ రోడ్కు అయితే ఈ సైట్ అయితే ఉంటుందండి. సో మ్యాప్లో చూడొచ్చు, ఎగ్జిట్ నెంబర్ 18 నుంచి చేవల్ల రోడ్డు, సో వికారాబాద్ RRR లోపల ఉంటుంది సైటు. సో చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ అనేది ఉన్నాయండి. సో మనం వెంచర్ చూడొచ్చు, చాలా నీట్గా క్లీన్లెస్గా ఉంటుంది. సో చూస్తున్నామండి, ఇదే వెంచర్ అండి. ఈ రైట్ సైడ్న ఈ గోడ కనిపిస్తుంది కదా, ఈ వాల్ టోటల్లీ 100 ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి మనకు. సో నియర్ బైలో వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ అనేది జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వెల్స్ ఫాన్ కంపెనీ అండి ఇది. ఈ కంపెనీ కూడా మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే సైడ్ నుంచి వస్తుంది. ఈవీ బస్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి కూడా 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనం చూస్తున్నాము స్టార్ట్స్ ఆఫ్ ఈక్వాలిటీ మనకు ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. ఫ్లిప్కార్ట్ కూడా 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుంది. సో చుట్టుపక్కల అలా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్స్ అనేది ఉంటుందండి. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా జస్ట్ మనకు ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో నేను మామూలుగా ఒక 5-6 కంపెనీలు చెప్పాను. దాదాపుగా 50 నుంచి 100 కంపెనీలు అయితే ఈ నియర్ బై చుట్టూలో మనకు ఈ ల్యాండ్ లొకేషన్ నుంచి జస్ట్ ఒక 5 to 10 రైట్ సైడ్న వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అటాచ్ అయి ఉంటుంది. సో మనం క్లారిటీగా చూడొచ్చు. సో ఇక్కడ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవచ్చండి. సో ఇది రైట్ సైడ్న వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ ఇది 100 ఫీట్ రోడ్ వస్తుందండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాము నాగర్కుంట విలేజ్ టోటల్లీ వెంచర్కి అటాచ్ అయి ఉంది అని చెప్పాను కదా. ఇంకా కొన్ని వ్యూస్ అయితే చూడొచ్చండి మనము. సో 3600 ఎకర్స్ వచ్చేసి MNC కంపెనీస్ ఆల్రెడీ ల్యాండ్స్ అయితే తీసుకుందండి. సో మనం కొన్ని వ్యూస్ అయితే చూస్తున్నాము. మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే ఇక్కడ ఉంటుందండి. ఈ చూస్తున్న వాల్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే చూడొచ్చండి. సో సైట్ విజిట్ చేసే ముందు డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తామండి. క్లియర్గా ఉన్న టైటిల్స్ మాత్రమే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో బస్ స్టాప్ అని చెప్పాను కదండి, ఇది మెయిన్ జంక్షన్ బస్ స్టాప్ అండి. ఇది వెంచర్లోనే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇది చూస్తున్నామండి, రైట్ సైడ్ వచ్చేసి మనకు బస్ స్టాప్ ఉందండి. ఇక్కడ ఈ బస్ స్టాప్ నుంచి వెంచర్ అనేది మనకు అటాచ్ అయి ఉంటుందండి. ఇది 100 ఫీట్ రోడ్. సో నేను ఇప్పుడు 60 ఫీట్ రోడ్ అని చెప్పాను కదండి, బీటీ రోడ్. సో సెట్ బ్యాక్తో కలుపుకొని చెప్తున్నాను. ఈ వాల్ నుంచి ఇది బీటీ రోడ్ వస్తుందండి. ఇక్కడి వరకు అయితే 40 ఫీట్ వరకు అయితే రోడ్ ఉంటుంది. ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్.